కాంగ్రెస్ కు బిగ్ టాస్క్. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అభ్యర్థుల ఎంపిక పైన తలనొప్పి. రేసులో కీలక నేతలు పాపులారిటీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ తో సతమతం. ఎటు తేల్చుకోలేకపోతున్న పిసిసి, ఏఐసిసి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ 3 స్థానాల్లో అభ్యర్థులని నిర్ణయించడం అన్నది ఇబ్బందిగా మారిందట. బేసిక్గా మీరు చూడండి, కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్లో మీకు బండి సంజయ్ని ఢీకొట్టగలిగే నాయకుడు వాళ్ళకి కనబడట్లేదు. ఇది మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సింది, ఏ పార్టీ అయినా మనకు అనవసరం. కరీంనగర్లో ఇప్పుడు అక్కడ ప్రవీణ్ రెడ్డి పేరును వినిపిస్తూ ఉన్నది. ఎవరి ప్రవీణ్ రెడ్డి? హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించితే పొన్నం ప్రభాకర్కి ఆ టికెట్ ఇవ్వడం వల్ల ఆయనకి టికెట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉంది. రెండోగా ఆయన పేరు ఏదో రాజేందర్ రావో ఇంకేదో పేరు వినబడుతున్నది. లేదు, తీన్మార్ మల్లన్న పేరు వినబడుతున్నది. ఇప్పుడు ఈ మల్లన్నకి కరీంనగర్ టికెట్ అన్నది అంత ఉత్త డ్రామా, ఇదంతా ఏం లేదు. ఆయన భువనగిరి టికెట్ అడిగిండు. భువనగిరి టికెట్ అడిగితే ఆ భువనగిరిలో టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పే క్రమంలో నీకు కరీంనగర్ ఉందని ఊరించడానికి ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అప్పచెప్పి ఈ టికెట్ని ఇక మళ్ళీ ఆ టికెట్ ఇచ్చే టైంకి మళ్ళీ ఏదో చెప్పొచ్చు. ఇట్లా ఆయన్ని పక్కన పెట్టే కార్యక్రమం తప్ప ఇంకొకటి ఇది కాదు. ఆయన కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. సో ఇక్కడ ఈ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. ఈయన బలమైన లీడర్గా కనబడుతున్నాడు. ఏ మాట కామాటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గతంలో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిండు. బీజేపీ అధ్యక్షుడిగా కావాలని తీసేసిరు. కేసీఆర్ మీద గట్టిగా పోరాటం చేసిండు బండి సంజయ్. అయ్యో అన్న ఒక ఇది ఆయన మీద ఉన్నది, ఒక ఫ్యాక్టర్ ఉన్నది. మరి ఆ స్థాయిలో ఆయన ఢీకొట్టే నాయకుడు ఎవరు అని అంటే అక్కడ క్యాండిడేట్ కనబడతలేడు. నెక్స్ట్ ఇంకో స్థానం మీద ఉండే వరంగల్ ఉన్నది. ఇప్పుడు వరంగల్ అంటే క్యాండిడేట్ డిసైడ్ అయినట్టు కనబడుతుంది. యాక్చువల్గా ఇక్కడ పసునూరి దయాకర్ అనుకున్నారు. లేదు ఇంకెవరు ఆయన ఎవరో ఉండే కదా, సాంబయ్య పేరు వినిపించింది. ఇప్పుడు కడియం కావ్య అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ ఇక్కడ చాలా కీలకంగా పనిచేస్తున్నది. ఎందుకంటే పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ 3 రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, 2 ఎస్టీ రిజర్వ్డ్, మహబాద్ అండ్ ఇంకొకటి ఏదో ఉండే కదా. ఈ ఎస్సీ 3 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పసునూరు దయాకరు, సాంబయ్య, కడియం కావ్య, ఇది వరంగల్ సంబంధించి. ఈ పెద్దపల్లి అండ్ ఏది మన ఇక్కడ ఏదో ఉండే నాగర్ కర్నూలు, ఈ 2 కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చినారు. పెద్దపల్లి ఎక్కడ ఎవరికి ఇచ్చినారు? వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకి ఇచ్చినారు, గడ్డం వంశీ. ఇక్కడ నాగర్ కర్నూలు ఏమో ఆయనకు ఎవరికి ఇచ్చిన మల్లు రవికి ఇచ్చినారు. అది పెద్ద దుమారం అయింది. ఎందుకంటే మెజారిటీ ఓట్లు మాదిగ సామాజిక వర్గానికి ఉన్నాయి. మీరు మాలకు 2 టికెట్లు ఇచ్చి ఒక సీటు మాదిగలకు ఇస్తారన్నది ఒక పెద్ద ఈక్వేషన్ ఇక్కడ. అందులో ఈ పెద్దపల్లిలో అయితే ఏకంగా పెద్ద ధర్నాలు చేసిరు. పెద్దపల్లి క్యాండిడేట్ను మార్చండి, వరంగల్ ఎంపీ కంటోన్మెంట్ సీట్లు ఇవ్వండి, ఏఐసిసి ఆఫీసు ముందు మాదిగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద చర్చ అయింది. దీంతో ఏం చేయాలని వాళ్ళకి అర్థమవుతలేదు, ఈ సామాజిక ఈక్వేషన్స్ ఎట్లా మార్చాలన్నది. మీరు ఒకవేళ ఇప్పుడు ఏమంటారు, కడియం కావ్య అంటున్నారు. కడియం కావ్య ఆమె మరి ప్యూర్ మాదిగ కమ్యూనిటీనా? నేను అనుకోవడం వీళ్ళు బైండ్లా సామాజిక వర్గం అనుకుంటారు. నాకు సబ్జెక్టు కరెక్షన్ నాకు అంత ఐడియా లేదు, అదే అనుకుంటున్నాను నేను. సో ఈమె మాదిగ సామాజిక వర్గం కిందికి వస్తా. ఒకవేళ కనుక కడియం కావ్యకి ఇక్కడ టికెట్ ఇస్తే మాదిగలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. మాదిగ ఓటు బ్యాంకులో భారీ చీలిక కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అసలు కడియం కావ్య కంటే ముందు సాంబయ్య పేరు వినిపించింది. పసునూరు దయాకర్, ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. పూర్తి వ్యతిరేకత ఉన్నది. అరే ఎట్లా ఇస్తారు ఇమీడియట్గా, అసలు కాంగ్రెస్ పార్టీలో జనాలు లేరా అని. సో ఇక్కడ కాంగ్రెస్ ఏం చేయాలనో అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడు మరి ఇప్పుడు కడియం శ్రీహరి, కడియం కావ్య రాజీనామా చేసినారు బీఆర్ఎస్కి, ఆమె టికెట్ అక్కడ వదులుకున్నది అంటే కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తారనే కదా, అందులో డౌట్ లేదు. చాలా క్లియర్గా పేపర్లు అన్నీ కూడా రాసేసినాయి ఆల్రెడీగో.